ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 6 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారని, 70 సంవత్సరాలు దాటిన వారికి ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుందని, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాల వారు ఉంటే సమానంగా పంచుకునే అవకాశం కల్పించారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామీణ రహదారులకు 70,120 కోట్లతో మహర్దశ పట్టనుందన్నారు. కాలుష్యం తగ్గించడానికి జల విద్యుత్ 25 మెగావాట్స్ పైన ఉన్న ప్రాజెక్టుకి మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించడం వంటి పథకాలు ఉన్నాయన్నారు. మిషన్ మౌసంతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నారన్నారు. భారతదేశం సాంకేతికంగా ఆరోగ్యపరంగా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు చేతకానితనమని, కాంగ్రెస్ హయాంలో ఏపీకి ఇంత పెద్ద ఎత్తున సహాయం ఎప్పుడైనా చేశారా అని నిలదీశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కార్యాలయాలపై దౌర్జన్యం చేసి పగలగొట్టిన క్రిమినల్ను పరామర్శించడానికి సమయం ఉంది, కానీ వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునేందుకు ఖాళీ లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆమె అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారాన్ని ఖండించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనమల రంగబాబు, వీర వీరాంజనేయులు, కాలపు సాయిరాం, బూరా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదైతే బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 1,02,000 కోట్ల రూపాయలు మేరకు ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే 6 పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఉచిత ఆరోగ్య బీమా, ఇప్పటికే ఈఎస్ఐ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్సుల ద్వారా కానీ లబ్ధి పొందుతున్న వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చాలనేది ప్రధానమంత్రి గారు ఆలోచన. దాని ద్వారా దాదాపుగా 6 కోట్ల మంది వృద్ధులకి లబ్ధి చేకూరబోతూ ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 4 దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు, 70,125 కోట్ల రూపాయలతో ఈ గ్రామీణ సడక్ యోజన 4th ఫేజ్ తీసుకోబోతా ఉన్నారు. దాంట్లో 49,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కాగా 21,000 కోట్ల రూపాయలు రాష్ట్రాల వాటా కింద నిర్ధారించడం జరిగింది. దీని ద్వారా 25,000 ఆవాస ప్రాంతాలకి గ్రామీణ రోడ్లు అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జల విద్యుత్తును ప్రోత్సహించాలనే ఆలోచన చేయడం, 25 మెగావాట్లు దాటి ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇన్స్టాల్ చేస్తారో దానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం కూడా దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిషన్ మౌసం అంటే ఇప్పటివరకు మనకు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది, అంటే ముందస్తు అంచనాలు. ఆ విధంగా ఫోర్కాస్ట్ కాకుండా నౌకాస్ట్, తక్షణ అంచనాలు రూపొందించాలి, తద్వారా ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజల నుంచి రక్షించాలి అనే ఆలోచన. ఇంతవరకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని నౌకాస్ట్ చేయాలి. దానికోసం 2,000 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఆ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.